ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు, ఉప్పల్ అడుగుతున్నాడు, సత్య అడుగుతున్నాడు, లేకపోతే చాలా ఛానల్స్ అడుగుతున్నా కదా, అడిగే వాళ్ళందరినీ కూడా అష్ట దరిద్రాలు అంటుకొని ఆసుపత్రి పాలైపోతారు. 2026 నాది అని అంటున్నాడు. నాలుకపై మచ్చలు ఉన్నాయి అంటున్నాడు. 2026 నేను చెప్తున్నారా, నువ్వు నెల రోజులు హాస్పిటల్ పడి కుక్క సావు చేస్తావు, అసలు సావు కానీ నీకు రోగం వచ్చి నీకు సేవ చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఇది నా మాట అసలు నువ్వైతే నాశనం అయిపోతావురా. నేను చెప్పిస్తున్నా. ఎయిడ్స్ వచ్చి పోతాడు. ఎయిడ్స్ ఏం రాదు, రోగం వచ్చి వస్తాడు వాడు. అట్లా చెప్తారు సత్త, ఎవరితో ఏం చేయడు, వాడికి ఇంకెక్కడ వస్తుంది ఎయిడ్స్? వాడు ఏం చేస్తాడండి? ఆటగాడు కాదు, అక్కడ ఆట లేదు. అక్కడ వాడు ఓన్లీ తెలుగు వాళ్ళని, హిందువులనే కాదు, ఎంటైర్ భారతదేశాన్ని విమర్శించాడు. సో భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జుడియస్ ఉన్నారు, చాలా మతాలు ఉన్నారు. సో అందరూ కూడా దయచేసి వాడి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్స్ కొట్టండి. కేసులు వేయండి, క్రిమినల్ కేసు పెట్టండి. ఈ ప్రపంచంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా వాడి ఫొటోస్ పంపించండి. వాడు ఎక్కడున్నా అరెస్ట్ చేసి ఇండియా తీసుకురండి. చెప్పులతో కొట్టి గాడిద మీద ఊరేగించి జైల్లో ఎడుగు కాయం. అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనిపించి అన్నాడు కాబట్టి ఫోక్సో కేసు కూడా అయింది.